హలో హాయ్ అండి, వెల్కమ్ టు భావికాస్ వండర్లాండ్ ఛానల్ అండి. హెడ్ భావిక 8732. నేనైతే ఇది హైదరాబాద్ మిర్చికా సలాడ్ అంటారండి. ఇది పచ్చిమిర్చితో కర్రీ చేస్తామండి బిర్యానీలోకి, పులావు, గీ రైసు, వీటికన్నిటికి చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసము నేను బజ్జీ మిర్చి తీసుకున్నానండి. కొంచెము మామూలు పచ్చిమిరపకాయ అయితే ఎక్కువ కారం ఉంటుంది కదండి, పిల్లలు తినలేరని ఇది కూడా కొంచెం కారం ఉన్నాయండి. ఇది కూడా అది కొంచెం ఘాట్లు పెట్టుకొని లోపల కొంచెం గీరుకోవాలండి. పిన్నీస్తో అట్లా ఏమన్నా చిన్న చాకుతో కానీ కొంచెం ఘాట్లు పెట్టిండా చూడండి. మరి పొడువుగా అంటే కట్ చేసుకోండి, ఆఫ్ చేసుకోండి. నేనైతే బజ్జీ మిర్చి తీసుకున్నా చూడండి. వేరుశనగ గుండ్లు ఒక 3 స్పూన్లు తీసుకున్నానండి. ఒక 4 స్పూన్లు నువ్వులు తీసుకున్నానండి. నువ్వులను కన్నడలో ఎల్లు అంటారండి. పీనట్స్, నువ్వులు తీసుకున్నానండి నేను. చూడండి, కొంచెం బాగా ఫ్రై చేసుకుందామండి. మీరు దీంట్లో కావాలంటే ఒక 1/2 స్పూన్ జీరా వేసుకోండి. నేను పోపులో వేసినాను షాజీరా అంతా. చూడండి, ఇంకా ఇది మళ్ళీ ఎండు కొబ్బరి తీసుకున్నానండి, 1 ఇంచు సుమారుగా. కొంచెము చెక్క, లవంగా, అనాస పువ్వు అంతా కూడా దాంట్లోనే ఎండు కొబ్బరిలోనే వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇది కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. గీ రైస్లోకి, పులావుల్లోకి, బిర్యానీ కానీ. ఇది మామూలుగా హోటల్ స్టైల్లో కూడా నేను వరంగల్ పెళ్ళికి పోయింటే మా బావ కొడుకు పెళ్ళికి అప్పుడు పెట్టారండి, నేను చూశాను. అప్పుడు నుండి చేద్దామని ట్రై చూశాను కానీ ఇప్పుడు కుదిరింది నాకు చేసేకి. చూడండి, కొంచెం మీడియం సైజు ఇది ఆనియన్స్ ఒక 5-6 తరిగి పెట్టుకున్నానండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకుందామండి. నువ్వులు, శనగింజలు, ఈ చెక్క, లవంగా, కొబ్బరి, ఎండు కొబ్బరి ఏం చేసుకున్నాం కదా, ఇవి ఆనియన్స్ కూడా ఒక మీడియం సైజు 4-5 వేసేసుకుందాము. ఇంతవరకు మీకు చూపించినా కదా, అల్లము, వెల్లుల్లిపాయి, తెల్లగడ్డ, అల్లము, చింతపండు అంతా. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వేయించిన తర్వాత లాస్ట్లో వేద్దామండి ఈ తెల్లగడ్డ, ఈ అల్లము. కొంచెం ఒక ఇంచు అల్లం తీసుకున్నాను అండి, ఎక్కువ తీసుకోలేదు. తెల్లగడ్డ అయితే 2 పాయలు. చూడండి, చింతపండు తీసుకున్నాను చూడండి. మళ్ళీ ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత తీసుకోండి. ఇది చింతపండు. మళ్ళీ పులుపు ఉండాలండి, పులుపు ఉంటేనే ఆ గ్రేవీకి ఇది అవుతుంది. మరి ఎక్కువ పులుపు వేసుకోకూడదండి, తగినంత వేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి ఆనియను. ఈ లాస్ట్లో అల్లం, వెల్లుల్లిపాయ వేసుకొని కొంచెం అట్లా వేడిగా ఫ్రై చేసి తీసేసినానండి చింతపండు అంతా. ఇదంతా తీసి గ్రైండ్ చేసుకుందామండి. ముందు స్పైసీ మసాలా అంతా వేయించి పెట్టుకున్నాం కదా, ఇది శనగ్గింజలు, నువ్వులు, చెక్క, లవంగా అంతా కూడా, అవి ఈ ఆనియన్స్ ఇవన్నీ కలిసి పేస్ట్ చేసుకుందాము. కొంచెం మనం తగినంత కారము కావాలి కదండి, స్పైసీ. దానికోసం గ్రీన్ చిల్లీ తీసుకోండి. నేను అది మీకు మిస్ అయింది, చూపిలేదు. నేనైతే ఒక 10 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను కారం కోసము. అది కూడా మిక్సీకి వేసినానండి వాటితో పాటు. ఇప్పుడు గ్రేవీ కోసం మనము బజ్జీ మిరపకాయలు తీసుకున్నాం కదండి కూర చేసేకి. ఇవి బాగా రోస్ట్ చేసుకుందామండి. కొంచెం మరి అంటే ఎక్కువ రోస్ట్ చేయొద్దండి, కొంచెం లైట్గా ఫ్రై చేయండి. ఎక్కువ ఫ్రై చేస్తే మెత్తగా అయిపోతాయి, మళ్ళీ కూరలో అంతా ఇదే అయిపోతాయి గజ్జిబిజ్జి. అందుకు కొంచెం లైట్గా మీడియంలో పెట్టుకొని కళ్ళబెట్టుకుంటూ వేయించుకోండి. ఇవంతా మిక్సీకి వేసుకుందామండి. నువ్వులు, శనగ్గింజలు, ఎండు కొబ్బరి. చూడండి, మిర్చి తీసుకున్నాను, కారానికి తగినంత పచ్చిమిరపకాయలు తీసుకుని అవి కూడా కొంచెం పక్కన వేయించుకున్నానండి. అప్పుడు ఎర్రగడ్డలలోనే వేయించేయండి లాస్ట్లో వేసి, నేను మర్చిపోయి మళ్ళీ పక్కన వేయించుకున్నాను. తగినంత కారం ఎంత కావాలో అంత వేసుకోండి పచ్చిమిరపకాయలు. చూడండి, షాజీరా కొంచెం తీసుకున్నా, ఒక 1/2 స్పూను, జీరా 1 స్పూన్ తీసుకున్నా, ఆవాలు తీసుకొని కొంచెము ఈ బజ్జీ మిరపకాయలు అంతా ఫ్రై చేసినాం కదండి. 2 టమోటాలు కూడా వేసి ఫ్రై చేసినానండి. టమోటాలు సన్నగా అట్లా కట్ చేయొద్దండి, పెద్దగా అంత ముక్కలు కట్ చేసుకోండి. ఒక టమోటాను వచ్చి 4 పీసులుగా కట్ చేసుకోండి, చాలు, బాగుంటుంది గ్రేవీలో. మధ్యలో అవి తినేటప్పుడు కూడా ఆ గ్రేవీలో ఉడుకుతుంది కదా టమోటా, ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. టమోటా బాగుంటుంది తినేటప్పుడు అది కూడా. చూడండి, ఇంకా ఈ పేస్ట్ అంతా రెడీ చేసుకొని కొంచెం ఇంకా ఇది కరివేపాకు కూడా నేను ఒక గుప్పెడు వేసుకున్నానండి. కరివేపాకు ఒక 4 రెమ్మలు వేసుకోండి కరివేపాకు. ఇంకా ఇది ఎంత ఫ్రై చేయాలండి. ఇప్పుడే అండి మెయిన్ మనకు
టేస్ట్ రావాలంటే ఈ మసాలా అంతా కూడా మనము పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ మసాలా అంతా కూడా బాగా ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదండి, బాగా ఫ్రై చేస్తే ఆయిల్ సైడ్ అంతా ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది, కనిపిస్తుంది కదా, అంతవరకు వేయించండి. అట్లా వేయించితే బాగా ఫ్రై చేస్తే ఈ మసాలా చాలా గ్రేవీ బాగా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుందండి చేసి చూసిన. ఇంతవరకు అయితే సాల్ట్ వేయలేదు కదండి, ఇప్పుడు వేసుకున్నానండి, తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు బజ్జీ మిరపకాయలు ఫ్రై చేసేటప్పుడు ఏ దాంట్లో కూడా వేయలేదు చూడండి. ఇంకా ఇప్పుడు నేను వాటర్ వేసుకున్నానండి, బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసి మసాలా, మళ్ళీ తర్వాత ఈ మిక్సీ గిన్నెలో మసాలా చేసినా కదా, దాంట్లో నీళ్ళు తీసుకొని ఒక ఎంత కావాలో గ్రేవీ అంత వేసుకున్నానండి వాటరు. అది కొంచెం బాగా ఉడుకుతూ ఉంది కదా వాటర్తో సహా. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకునే బజ్జీ మిరపకాయలు, ఈ టమోటా చూడండి, నేను పెద్ద పెద్ద పీసులు ఒక టమోటా వచ్చి 4 పీసులుగా చేసుకొని వేసుకున్నాను. ఇంకా కొంచెంసేపు ఉడకనిద్దామండి ఆ గ్రేవీలో. గరం మసాలా స్పైసీ తక్కువ అనిపిస్తే మీరు వేసుకోండి కారం పొడి, నేనైతే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాను. చూడండి అయిపోయింది అది, చూడండి కూర రెడీ అయిపోయింది. అది చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మధ్య మధ్యలో టమోటాలు ఇట్లా లావుగా ఉప్పులు ఇట్లా ఉండడం బాగుంటుందండి, టేస్ట్ కూడా తింటా అంటే బాగుంటాయి టమోటాలు. ఇట్లా వేసుకోండి, ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. చాలా టేస్టీగా ఉంది.